భగవద్గీత 86వ రోజు 40వ శ్లోకం. నేహాభిక్రమణాశో అస్తి ప్రత్యవాయే నా విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నా ఇహ అభిక్రమణాశ అస్తి ప్రత్యవాయః నా విద్యతే స్వల్పం అపి అస్య ధర్మస్య త్రాయతే మహతః భయాత్. ఇహ ఇందు అభిక్రమణాశనాః ప్రారంభనాశము న అస్తి లేదు, ప్రత్యవాయ దోషము న విద్యతే ఉండదు, అస్య ఈ ధర్మస్య ధర్మము యొక్క స్వల్పమపి కొంచెమైనను మహతః గొప్పదైన భయాత్ భయము నుండి త్రాయతే కాపాడును. ఈ నిష్కమ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికిని బీజనాశము లేదు, దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కమ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యురూప మహాభయము నుండి కాపాడును. If one begins this Nishkama Karma Yoga, it will never be destroyed. It will have no strange results. Moreover, if one practices this Nishkama Karma Yoga for a little while, it will save one from the great fear of birth and death. ఈ నిష్కమ కర్మయోగాన్ని ఎప్పటికీ ఎవ్వరూ డిస్ట్రాయ్ చేయలేరు. అండ్ దీనికి ఏమి విపరీతమైన డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ ఏం రావు, వియర్డ్ అయిన రిజల్ట్స్ ఏం రావు. దీన్ని ఫ్యూ డేస్ కనుక నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఈ బర్త్ అండ్ డెత్కు సంబంధించిన గ్రేట్ ఫియర్ అనేది పోతుంది.